ఊరు ఊరు ఊరు. అసలు ఏముంది ఊర్లో? మా అమ్మ ఉంది, మా నాన్న ఉన్నారు, పెదనాన్న, పిన్ని, చిన్నాన్న, అత్త, మావయ్య, పెద్ద ఫ్యామిలీ ఉంది తెలుసా నాకు. ఊర్లో ఏముంది అన్నావు కదా, ఈ రోజు గొడవ అయితే మచ్చ రోజే మొహాలు చూసుకుంటాం. ఇండియా వాడ కష్టంతో నలుగురు చుట్టూ చేరతారు. అమ్మమ్మ గారిల్లు, అమ్మమ్మ గారిల్లు. మా ఊరని చెప్పడం కాదు గానండి, మా ఊరు పేరులోనే ఏదో తెలియని మ్యాజిక్ ఉందండి. మా ఊరు పేరు వినగానే మన జ్ఞాపకాలన్నీ కళ్ళ ముందు కదలాడుతాయి. 90s కిడ్స్ కి ఇది ఒక ఎమోషన్. చిన్నప్పుడు ఫ్రెండ్స్ తో అరే నువ్వు ఎన్ని భోగి పిడకలు చేసావురా, నేను ఎన్ని భోగి పిడకలు చేశాను, కాంపిటీషన్ లా ఫీల్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు చిన్నపిల్లలు ఇప్పుడు చేయట్లేదు, యాక్చువల్ గా నామూషి అనుకుంటున్నారు ఏంటో. ఇది ఒకప్పుడు ఎమోషన్. కన్న తల్లిని విడిచి ఉండడం ఎంత కష్టమో, ఉన్న ఊరిని విడిచి ఉండడం అంతే కష్టం. జాబ్ అంటూ, చదువు అంటూ ఊరికి దూరమైన ప్రతి ఒక్కరి బాధ సొంత ఊరు గుర్తు వచ్చినప్పుడు ఇంకెక్కువ ఉంటుంది. ఊరు వెళ్దాం అనుకుంటున్నాను. ఏంటి సార్ మళ్ళీ చెప్పండి. అదే మా ఊరు వెళ్దామని. ఆ పని చేయండి, ఎందుకంటే ఉన్న ఊరు కన్నతల్లి లాంటిది అన్నారు. మనిషి సత్యగా ఏ లోకానికి వెళ్తారో ఏమో తెలియదు కానీ బతికినంతకాలం సొంత ఊళ్ళోనే బతకాల. అవును, మీరు రేపు వెళ్తారా ఎల్లుండి వెళ్తారా? ఏంటి నేను రోజులు వచ్చేయడం ఛాన్సే లేదు. కొడపైన తగుపుకైనా మన బలమై ఉండే ఊరురా. ఒక్కలాగా ఉంది. గ్లోబ్ అంతా వెతికి చూడు, సొంత